today teacher in India. So our government, our Telangana government decided today we are celebrating our Savitri, the great Savitri Bai Phule's birthday as Women's Teachers Day. Give claps now. Savitri Bai Phule was born on 1831, January 3rd. She was born in very poor family, in a farmer family, agriculture family. She was married at the age of 9 years, 1840, with Jyotirao Phule. Jyotirao Phule అంటే తెలుసా మీకు? బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించిన వ్యక్తి, సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వ్యక్తి, అంటరానితనం, కుల వ్యవస్థ, బాల్య వివాహాల గురించి పోరాడిన వ్యక్తి. అతనికి 12 సంవత్సరాలు, ఈమె 9 సంవత్సరాల వయసులో వివాహం చేసుకొని ఆ సావిత్రిబాయి పూలే యొక్క మొదటి గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. అతని ద్వారా ఆమె విద్యాభ్యాసం అందించి అక్షరజ్ఞానం పొంది ఆమె 1848లో బడుగు బలహీన వర్గాలు, ఆ కాలంలో ఓన్లీ ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు. మీద బడుగు బలహీన వర్గాలకు విద్య అంటే మీరు చదువుకుంటారా, మీరేం చేస్తారు, మీరు పాచి పని చేయాలి, మా ఇంట్లో పని చేయాలి, మా బట్టలు ఇవ్వాలి, మా పని మీరు చేయాలి అన్నప్పుడు చాలా అంగదొక్కబడేవాళ్ళు. వారి కోసము 1848 సంవత్సరంలో మన సావిత్రిబాయి పూలే గారు ఒక పాఠశాలను స్థాపిస్తారు. ఓన్లీ మహిళల కొరకు ఒక పాఠశాలను స్థాపిస్తారు. ఆ పాఠశాలని దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల. ఆ పాఠశాలను స్థాపిస్తారు. ఆమె పాఠశాలకు బోధించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళు ఆమె మీద బుద్ధ తెలియవారు. ఆమె వెళ్తుంటే బోధిలో రాలేసేవారు, మొత్తం భుజవడి. అయినా సరే అదే విధంగా వెళ్ళి అక్కడ ఉన్న మహిళలంతా బోధపరిచి వాళ్ళకి విద్యాభ్యాసం అందించి అక్కడికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వాళ్ళకి విద్యార్థులు నేర్పించి మళ్ళీ వచ్చేవారు. ఎందుకంటే రాలేసేవారు. ఆ విధంగా వాళ్ళు ఆ కాలంలో అంగదొక్కి పడేవారు. సో వాళ్ళను ఉత్తేజపరిచి మహిళల కోసం మన జ్యోతిరావు పూలే గారి యొక్క జ్యోతిరావు పూలేను వాళ్ళిద్దరు కలిసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం చాలా చాలా కృషి చేశారు. సో ఈ విధంగా మనం ప్రతి సంవత్సరము జనవరి 3వ తారీఖు రోజు మనము ఖచ్చితంగా మనము ఈమెను ఒక దేవతలాగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈమె మనకు బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసింది. విద్యా కొరకు ఆమె చాలా పాటుపడ్డది. కనుక మనం ఒక దేవతలాగా మనం పూజించాలి. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కావున ఈ సందర్భంగా ఇక్కడ మన స్కూల్లో పనిచేసే మహిళా టీచర్లందరికీ కూడా నేను మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అన్న, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పాటుపడే అన్న మనకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి కొంత సందేశం మనకి ఇస్తున్నందుకు మనము చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకసారి కలెక్టర్ దినంలో అందరూ మనము వెల్కమ్ చేస్తాం. అందరికీ ఈరోజు సావిత్రిబాయి పూలే అంటే ఏదో ఎవరు కూడా తెలియదు కూడా. మహాత్మా జ్యోతిబా పూలే అంటే కూడా ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని, ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. దేనికోసం ఇది? సావిత్రిబాయి పూలేకు మాకేం సంబంధం, సావిత్రిబాయి పూలేకు ఆమె పుట్టినరోజు మాకేం సంబంధం అనుకోవచ్చు అందరూ కూడా. సావిత్రిబాయి పూలే 1831 మహారాష్ట్రలో జన్మించింది. ఆ రోజు మనధర్మ శాస్త్రం ప్రకారం మహిళలు చదువుకునే హక్కు లేదమ్మా. ఆడపిల్లలు చదువుకోవద్దు, ఆడపిల్లలు బయటికి రావద్దు. దాదాపు బ్రాహ్మణ మహిళలు కూడా చదువుకునే హక్కు లేదు. బ్రాహ్మణ్స్ కానీ ప్రతి ఒక్క మహిళకు కానీ కేవలం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు. అది శాస్త్రంలో రాసింది. యూట్యూబ్లో కొట్టే కూడా వస్తుంది. అది నేను చెప్పే మాటలు యూట్యూబ్లో కొట్టే కూడా వస్తుంది. ఈరోజు మహిళలు చదువుకునే హక్కు వచ్చిందంటే, మహిళలు టీచర్గా ఈరోజు నియమింపబడాలంటే కేవలం ఆమె త్యాగం, ఆమె కృషి, ఆమె పట్టుదల. దేనికి? ఆ రోజుల్లో చిన్నప్పుడు ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పుట్టిన ఆడపిల్ల పుడితే ఇగో ఈ బిడ్డను మా కొడుకు ఇవ్వాలి,
ఈ పిల్లలు నా అల్లుడికి ఇవ్వాలి అని పేరు పెట్టుకునేవాళ్ళు. అది సాంప్రదాయం ఉండే. అట్లాగే ఆ రోజుల్లో 9 సంవత్సరాలు ఉన్నప్పుడే సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాలప్పుడే ఆమెకు పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత పూలే గారికి తల్లి మరణిస్తుంది. పూలే గారింట్లో మహిళలు తోడు లేరు. చిన్నప్పుడే పూలే గారి ఇంటికి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించి భర్తకు చేదుడు వాదడుగా అండగుండి ఆమె చిన్నప్పటి నుంచే చదువు పట్ల నిబద్ధతలో జ్ఞానం ఉండాలని చెప్పేసి చిన్నగా అటువైపు మళ్ళీ సందర్భంలో పూలే ఆమెను గుర్తుపట్టాడు. అదే నిజంగా కూడా ఆమెకు నేను చదువుకున్న నా భార్య కూడా చదువు నేర్పితే బాగుంటుందని చెప్పేసి చిన్న ఆలోచనతోటి ఆమెకు చదువు నేర్పితే ప్రపంచవ్యాప్తంగా ఆమెకు చదువుల తల్లిగా మారింది ఆమె. దేనికోసం ఆ రోజు అదే మహిళలు చదువుకునే హక్కు లేదు, మహిళలు రోడ్డు మీద తిరిగే హక్కు లేదు, అది శాస్త్రబద్ధంగా ఉంది. మళ్ళీ ఆమె చదువుకుంటే శాస్త్రానికి భంగం కలుగుతుంది, హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇది, ఈమె ఎట్లా అవుతుందని చెప్పేసి పూలే గారి తల్లి గోవిందు పూలేను మొత్తం బ్రాహ్మణ్స్ అక్కడ ఉన్నారు, అగ్రకులాల మొత్తం ఆ ఇంటి మీద పోతే పూలేను పూలే సావిత్రిబాయిని ఇద్దరిని తండ్రి ఇలా మామ ఈమెను ఇంటికి వెళ్ళగొడతారు. మేము భర్తను ఈమెను వదిలి తన ఇంటికి వెళ్ళి బయటకు పంపిస్తే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర గిరాయికి ఉండి వేరే వాళ్ళ ఆశయం ఉంది. కానీ మీరైతే మమ్మల్ని ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టిందో మా నిబద్ధత ఒక లక్ష్యం ఏదో చదువు ఉందో జ్ఞానం మహిళలకు అందించాలని ఒక తపనతోటి ఇంటికి వెళ్ళింది. కానీ ఆమె తపన మారలేదు, ఆమె లక్ష్యం మారలేదు. మహిళల కోసం ప్రత్యేక స్కూళ్ళు కట్టి ప్రత్యేక బడుగు ఆశయం ఇచ్చి ఆమె స్కూల్కి వెళ్తుంటే నిజంగా కూడా ఆమె చీర కట్టుకొని ఒక డ్రెస్ ఎప్పుడు ఒక బ్యాగ్ పెట్టుకుంటుందమ్మా. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు వచ్చిరా పోయేటప్పుడు వాళ్ళు పెండ కలిపిన నీళ్లు ఆమె మీద చల్లేది. నువ్వు చదువు చెప్పొద్దని చెప్పే నువ్వు చదువు చెప్తున్నావు, మహిళలు నువ్వు ఇంట్లో ఉండవు అని చెప్పి బయటకు వెళ్తున్నావు అని చెప్పేసి ఆమెను బయటకు తిరగకుండా నానా భూతమాలకు తిప్పుకుంటూ ఆ నీళ్లు కలిపితే ఆమె అట్లే భరించుకొని ఎంతో శోభిస్తూ బాధపడుతూ మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువు చెప్పి వేసుకున్న పెండదల నీళ్ళు తల్లిన చీరను వదిలిపెట్టి మళ్ళీ ఇంకో చీర దొరుకుని మళ్ళీ అక్కడ స్కూల్ క్లాస్ చెప్పి మళ్ళీ అదే చీర వేసుకొని మళ్ళీ వచ్చేదామె. అంటే ఎన్ని బాధలు పడదామె, బాధలు పడుకుంటూ పూలే కండగా ఉంటూ మహిళలను తీర్చిదిద్దిన గంట అమ్మకే దక్కుతుంది. ఈరోజు నిజంగా కూడా మహిళలు ఈరోజు నిజంగా కూడా ఇంటికే పరిమితమయ్యే శాస్త్రంలో ఆమె తిరుగుబాటు జెండా ఎగరేసి మహిళలకు సమాజంలో సమాన గౌరవం రావాలి, జ్ఞానం రావాలి, వాళ్ళు కూడా మగవారి కంటే తక్కువ కాదని చెప్పేసి ఆమె నిరూపించిన పెద్ద అమ్మ మనందరికీ కూడా. ఆ రోజులో పూలే 1990 చనిపోయినప్పుడు ఆమె నిరంతరం సేవనే, ఎప్పుడు సేవ దృక్పథం. సేవ ఎప్పుడైతే పిల్లల కంటనో మళ్ళీ నేను ఎక్కడ నా సేవకి మహిళల ఈ విద్యకు దూరం అవుతారని చెప్పేసి కనీసం పిల్లలు కూడా ఆమెను దూరం చేసుకుని పిల్లలు కూడా అనుకోలేమే, పిల్లలు కూడా ఆమె పిల్లలను దూరం చేసుకొని ఒక సమాజానికి తన సాయశక్తుల నిస్వార్థంగా సేవ చేసి సమాజానికి అంకితం కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఆ టైంలో చిన్న మహిళలు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళతో అవుతుంటే ఆ రోజుల్లో బట్టలు చనిపోయిన మహిళలకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు బిడ్డలు గర్భాధారం ఉన్న మహిళలను ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు కూడా సపరేటు ఆశయాలు కట్టించి అందులో బాగానే అప్పుడు ఒక బ్రాహ్మణ మహిళ వచ్చినప్పుడు అప్పటికి పుట్టిన బిడ్డ కొడుకును ఆమెను దత్తత తీసుకుంటుంది. సావిత్రిబాయి పూలే పిల్లలు అనుకోలేదు, ఒక దత్తత తీసుకుంటే వివాహిత మహిళకు పుట్టిన బిడ్డ కొడుకును ఆమె తీసుకొని నిజంగా కూడా ఒక ఆశయం పొందించి ఆ గోవింద్ పూలేను ఒక డాక్టర్గా నియమిస్తుంది. ఆ టైంలో 1990లో ప్లేగ్ వ్యాధి 1890లో ప్లేగ్ వ్యాధి వస్తుంది. ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఆ టైంలో ఎంతోమంది వేలాది మంది మరణిస్తూ ఉంటారు. మహారాష్ట్రలో చాలామంది రోజుకు 100 మంది చనిపోతా ఉంటారు. నీళ్లు లేక, ఆహారం లేక, వైద్యం లేక ఎంతోమంది చనిపోతున్న సందర్భంలో ఆమె సేవ చేస్తున్న ఆ టైంలో ఆమె అందరినీ ఆశ్రయిస్తుంటే అదే టైంలో ఆ ప్లేగ్ వ్యాధి ఆమెకు వస్తుంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు 1890 వస్తే 1891లో ఒక సంవత్సరంలో ఆమె మరణిస్తుంది. నిజంగా కూడా ఆమె శాశ్వతంగా ఎప్పుడు కూడా సేవ దృక్పథంతో ఆమె ప్రజల మధ్య నుండి చనిపోయింది. నిజంగా కూడా ఆమె ఈరోజు ఆమెకు మహిళలుగా ప్రపంచం స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళు కావాల్సినప్పటికీ కూడా ఒక్క మహిళ కూడా అమ్మకు దండేయలేదు. మీరందరూ కొంచెం దండేసినందుకు అమ్మ మీకు నిజంగా కూడా మీ జీవితం ధన్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం నాటే చెప్పు. ఈరోజు నా భర్త, నా పిల్లలు, నేను బాగుంటే చాలనుకున్న టైంలో నా భర్త ఉన్నా, నా పిల్లలొద్దు, ఈ సమాజంలో ప్రతి మహిళ నా బిడ్డనే, ప్రతి బిడ్డ నా మహిళ అని చెప్పి నా బిడ్డని అని చెప్పేసి ఆమె జీవితాన్ని చేసిన సావిత్రిబాయి పూలే ప్రపంచం గుర్తిస్తుంది. కానీ నిజంగా కూడా మనం గుర్తిస్తలేము. ఆమె చేసిన త్యాగం ఎవరు చేయలేరు. నిజంగా మగవాడికి కూడా స్వార్థం ఎవరికి ఉండదు. కానీ ఆమె ఆడబిడ్డకు కూడా సమాజంలో సమాన గౌరవం రావాలి. గౌరవం రావాలంటే జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలంటే చదువు రావాలి. ఆ చదువు చెప్పడానికి నా జీవితం మొత్తం అంకితం చేస్తానని చెప్పేసి మన జీవితానికి ఆమె పూర్తిగా దారాదత్తం చేసిన ఆమె జీవితానికి ఆ తల్లికి మనందరం కూడా అందరికీ పెద్ద ఎత్తున ప్రతినిధులు చేసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ చేసినటువంటి కాబట్టి దయచేసి ఇంతకుముందే ప్రపంచం
ప్రపంచంలో ఇక్కడ నుంచి సప్త సముద్రాలు దాటినా కూడా అమెరికాలో కూడా సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకుంటారు. నిజంగా మనం ప్రపంచం గుర్తిస్తుంది, కానీ మన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు మర్చిపోయి మన చరిత్రను ఒక కేజీఎఫ్ సినిమా వస్తుంటే కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్, కేజీఎఫ్ సెకండ్ చాప్టర్, కేజీఎఫ్ 3 చాప్టర్ అని చూస్తాం. అది హిస్టరీ చూస్తాడు, వాడు ఏం చేస్తాడు, కానీ ఈమె హిస్టరీ ఎవరు చదవరు. యూట్యూబ్లో ఉంటుంది కదా ఆమె హిస్టరీ, ఒకసారి చదివితే నిజంగా ఆమె ఇంత గొప్ప ఆమె గురించి చెప్తే అసలు ఒక దినం కూడా సరిపోదు. అంత మహా నాయకురాలు. నిజంగా ఈరోజు మన మధ్యలో ఇంత పెద్ద ఎత్తున అందరూ సెలబ్రేట్ చేసిన ఎంత పేరు ధన్యవాదాలు చెప్తూ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్ద ఎత్తున మహాత్మా సావిత్రిబాయి పూలే అంటే మామూలు నాటు గాడు, మన దేవత, అమ్మ, మన పెద్దమ్మ. కాబట్టి అమ్మకు ఇంత ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ బిజినపల్లి టౌన్లో పెద్ద ఎత్తున జయంతి ప్రోగ్రాం జరుపుతున్నాము. అక్కడ వెళ్ళాల్సింది కాబట్టి దయచేసి ఇంత పెద్ద మంచి ప్రోగ్రాం చేసినప్పుడు మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చి మీ అమూల్య సందేశాన్ని మాకు అందించినందుకు మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. జై గురుగారు. థ్యాంక్ యూ.